ఏం తమ్ముడు అన్నా క్యాంటీన్ బాగాలేదు. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్జీ. సార్ అన్నా క్యాంటీన్ 3 months అయింది సార్. అక్కడ ఆలూరులో స్టార్ట్ చేసి అది అనంతపూర్ నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం. 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాగాలేదు. నేనే అడిగాను, మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా. కలెక్టర్ గారు స్ట్రీమ్ లైన్ చేయండి. ఎట్లా చేస్తారో నాకు అనవసరం. జిల్లా అధికార యంత్రాంగం అది మీ బాధ్యత. వాళ్ళు పిలిపించండి, మేము కూడా మాట్లాడతాం. మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. తొందరలోనే సార్ట్అవుట్ చేస్తుంది. అప్పుడు ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి. అతనికి హలో హలో అలిగేరా అండి. మాది త్రాగునీరు సమస్య చెప్తా. వస్తా తాగునీరు వేరే అలిగేరా సార్. మాది త్రాగునీరు సమస్య. వస్తాను దానికి వస్తాను. అక్కడ మైకి ఆయనకు మైకి ఏంటా మైక్ పని చేయలేదా? ఆన్ చేయి. వస్తాను చూడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గట్టిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారికి నా యొక్క సార్. మా ఊరు చిన్న గ్రామం సార్, బండగట్టు గ్రామం, నెల్లిబండ పంచాయతీ. అక్కడికి కానీ సార్ మా ఊరు చిన్న పల్లెటూరు సార్, నెల్లిబండ పంచాయతీ, బండగట్టు గ్రామం సార్. నేను చిన్న ఉన్నతంలో 1వ తరగతి చదువుతుంటే ఇప్పటికి 26 years అయింది సార్. మా ఊరికి ఇప్పటి వరకు రోడ్డే వేయించలేదు. చాలా సార్లు మెసేజ్ కూడా వైకుంఠ జ్యోతి మేడం గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ గా ఫాలో చేసిన మేడం స్పందించారు. కాకపోతే దాని విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదొక్క విషయం మాకు విన్నపంగా తీసుకొని మమ్మల్ని కృతజ్ఞతగా ఉంచమని వేడుకుంటున్నాను సార్. ఓకే మైకేమా ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ రెండవది ఓకే తమ్ముడే, కూర్చోమా మాట్లాడదాం. కూర్చొని నాకున్నాయి సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన సమస్యల్ని మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తే సమస్యల్ని ఎంతవరకు పరిష్కారం చేయాలో చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు కూడా లేచి అడగాలంటే 1 or 2 అవసరం. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగానే మెరుగుపడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ బాగాలేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు. పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పాట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పాట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు. వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. ఇంప్రూవ్ చేసుకున్నా. నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవు, బాగాలేవు కదా? నీళ్లు సరిగా లేవని వాడు తేలిపైకెత్తండి. కనపడుస్తుంది. ఎంతమ్మా?
ఏ స్కీమ్ కింద మల్టీ విలేజ్ ఇస్తారు, మల్టీ విలేజ్ పెట్టేయండి. మనం ఏ స్కీమ్ కింద పెట్టావు? సార్ పందికొండ రిజర్వాయర్ ఆలూరు కాన్స్టిట్యూన్సీకి 600 ఏ స్కీమ్ కింద పెట్టామని అడుగుతాను. అంటే జేజే ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఆదుకుంటా, తక్షణమే ఫోకస్ చేస్తా, ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. ఆర్ఓఆర్ రండి, ఆర్ఓఆర్ వాళ్ళందరూ రండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎఫ్ లైన్, ఆర్ఓఆర్ ఇవి కూడా బాగాలేవు ఈ నియోజకవర్గంలో. ఏమ్మా చెప్పమ్మా. సార్ ఆర్ఓఆర్ సంబంధించి లాస్ట్ మంత్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది సార్. 4% లాస్ట్ మంత్కి ఇప్పటికీ ఇంప్రూవ్ చేశాం సార్. నెక్స్ట్ కాలేదమ్మా, ఆర్ఓఆర్ ఇంప్రూవ్ గా డిక్రీజ్ అయింది. లాస్ట్ మంత్ 4.36, ఈసారి 6.58. బీ క్లియర్. ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. బీ క్లియర్. మళ్ళా ఇంకొకసారి కాకుండా చూసుకోండి మీరు. ఇది నాకు అక్కడ డబ్బులతో సమస్య ఉంది, ఇక్కడ డబ్బులతో సమస్య లేదు. చేసే పనులు సక్రమంగా చేయండి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకొని ఎవ్రీవేర్ చదువుతున్నానంటే, మీరు ఎవ్రీవేర్ చదువుతున్నానంటే మీకు ఒకసారి టర్న్ వస్తుందని తెలియదా మీకు? మరి ఎట్లా? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కాదమ్మా, నీ ఆఫీసర్స్ నువ్వు కంట్రోల్ చేసుకో. ఓకే, ఎక్స్క్యూజ్ లీవ్. బీ క్లియర్. తర్వాత రీసర్వే కూడా బాగాలేదు. రీసర్వే కూడా 16.94 లేటెస్ట్ నెగిటివ్ ఉంది. ఎందుకో కానీ మీరు దారి తప్పుతున్నారు. ఏం చెప్పండి సార్? నమస్తే సార్. సార్ రీసర్వేలో గట్టిగా మాట్లాడారు సార్. రీసర్వే కార్యక్రమం అయితే మనము పోయినసారి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాస్త సార్ ఈసారి కొద్దిగా తగ్గింది సార్. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. చూసుకో, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీ క్లియర్. వెళ్ళండి. తర్వాత దీపం రేషన్ కూడా బాగాలేదు. ఏంటా దీపం రేషన్ రెండు కూడా మైనస్లో ఉన్నావు. సార్ నమస్కారం సార్. సార్ దీపంలో ఈ మండే కల్లా మనకు 40 సబ్సిడీ అకౌంట్ అన్ని సబ్సిడీ ఏం చేస్తావు తెలియదు కదా, కంటిన్యూగా నీకు నెగిటివ్ వస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నీకు భయం లేదు, లేకుంటే కమిట్మెంట్ లేదు. చేస్తాం. క్లియర్. ఒంటరిలో ఒకటి ఉండాలి. ఆఫీసర్లుగా నేనేదో వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుక్కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. చేస్తాం. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు. ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే మక్కలు ఎరగొట్టండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్, ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్
ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ పైకి రా. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? సార్ రెగ్యులర్ కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళలో కూడా చూడండి మీ పేరెత్తంగానే ఓ అంటున్నారు, కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు, బాగా చేశారు బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం వదిలేశారా గాలికి? లేదు సార్, కాల్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఎందుకు 79% నెగిటివ్? నీకు బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నాకు వచ్చిన సమాచారం కలెక్టర్ గారు